నమస్తే, నేను విజయారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు దాని గురించి ఒక్క మాట మాట్లాడితేనే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవాది ప్రసాదం అత్యంత పరమ భక్తిగా భావించే లడ్డూలో ఈ నెయ్యి వివాదం ఏదైతే ఉందో ఈరోజు నిజంగానే ఏదైనా కుట్రకోణం ఉందా, నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అపవిత్రత జరిగిందా, ఈరోజు భక్తుల మనోభావాలకు భంగం కలిగించారంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే నాణానికి రెండు వైపులా ఉంటుంది అన్నట్టుగా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడా? అసలు ఏం జరిగింది, దీని వెనుక ఏముందనేది మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి బోల్డని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. ఏంది ఇది? ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మొన్ననే వరదలు, వాటి నుంచి ఇంకా తేరుకోలేదు. ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం, ఇన్ని జరుగుతుంటే ఈరోజు గత 2-3 రోజుల నుంచి కంప్లీట్గా భక్తుల మనోభావాలు దెబ్బతీసిరనేసి ఇప్పుడు నెయ్యి లడ్డు వర్సెస్ నెయ్యి. ముందుగా మీకు 20 లక్షల పైచిల్లక సబ్స్క్రైబర్స్ అయినందుకు మిర్రర్ టీవీకి కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇలాగే దినదిన అభివృద్ధి చెందుతూ 10 కాలాలు 10 మందికి ఇంకా ఉపాధి కల్పించాలని, ఎందుకంటే కొంతమంది సంపద సృష్టిస్తాం, ఉద్యోగ కల్పన కల్పిస్తాం అని కథలు చెప్పే దగ్గర ఉద్యోగం కల్పించడం ఎంత కష్టమో మీ వ్యవస్థకు తెలుసు. అంతకంత ఇంకొంచెం ఎదగాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ, నేను వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తున్నాం. నీకు తెలిసిన ఎన్నిసార్లు గుండు గీయించుకుని నీతో డివైడ్లు చేశాను. సో ఇక్కడ ఏదో వెనకటికి ఒక సామెత ఉంటుంది, పనిలేనోడు ఎవడో కూర్చున్నట్ట పిల్లితాలు గోరికాడని. వీళ్ళకి 100 రోజులు బట్టి ఏం చేయాలో ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా చాలా, ఇప్పుడు చూడండి, ఈ సునీల్ని కామెడీకి చేసుకోరా బాబు అంటే సడన్గా హీరో అయిపోయినట్టు ఈయనకి ఎంత అనుభవం ఉండి కూడా ఆయన ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ తిరుపతిలో ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఇమీడియట్గా రామారావు గారి గవర్నమెంట్తో కంపేర్ చేశారు, తెలుగుదేశం గవర్నమెంట్తో. తిరుపతిలో ఏముంది, ఇప్పటికి ఏం జరుగుతుంది అన్నది. 2 విషయాలు నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు ఆయనలోనే తిరుపతికి తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్ ఇప్పించగలిగాడు. అలాగే 7 కొండలు శ్రీవారికే చెందుతాయని జీవో ఇవ్వగలిగాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నవనీత సేవ అని గోశాలని తిరుమలలోనే ప్రతిష్ఠించి అక్కడ గోవులతో చేసే పాల దీంట్లోంచి తీసుకొచ్చే ఆయిల్తోనే నెయ్యితోనే స్వామివారి కైంకర్యాలు చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇక్కడ నీకు 2 విషయాలు చెప్తాను. ముందు ప్రజలకు అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు చెప్తే తర్వాత ఏం జరిగిందో విశ్లేషించడం సులువు అవుతుంది. దశాబ్దాల నుంచి తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్నవి L1 ఎవరైతే తక్కువ రేట్ ఇస్తారో ఆ రేటుకి అనుగుణంగా తీసుకున్న వాళ్ళని 1, 2, 3, 4లో సెలెక్ట్ చేసుకుని ఇస్తారు. ఇక్కడ మీకు NABL అంటే నేషనల్ అక్రెడిట్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అన్నవి 3 శాంపుల్స్ తీసుకుంటాయి ఏ నెయ్యి కంటైనర్ వచ్చినా సరే. ఆ 3 శాంపుల్స్ కనుక ఉంటే, యాక్యురసీ కనుక ఉంటే, ఆ కంటైనర్ని లోపటికంటే పోర్టు దగ్గరికి పంపించి ఒక కంటైనర్ 4 రోజుల పాటు స్వామివారి కైంకర్యాలకి, ప్రసాదాలకి, అన్నప్రసాదాలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. నీకు అర్థమైందా? ఇదిలో ఈ 3 శాంపుల్స్లో కనుక టెస్ట్ చేసిన తర్వాత టీటీడీ రిజల్ట్స్ కనుక కరెక్ట్గా రాలేదనుకో, అప్పుడు దాన్ని NDDBకి రిపోర్ట్కి పంపిస్తారు. NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇది సో ఉదాహరణకి ఇది గుజరాత్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే యాక్యురసీని తీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ISO స్టాండర్డ్స్ లేకపోతే 6 సిగ్మా స్టాండర్డ్స్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తుంది దగ్గర. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి మామూలుగా ఒక పెప్పర్ కానీ, లేకపోతే జింజర్ కానీ, లేదంటే ఆయిలీ లీవ్స్ కానీ ఇలాంటివి ఏవో ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేసుకుంటున్నప్పుడు మన భారతదేశంలో దానికి కనుక బ్యాక్టీరియాలు ఉండి దాంతో వచ్చే పరిణామాల వలన మనకేమైనా కాన్సిక్వెన్సెస్ వస్తాయా అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ అలాగే పోర్ట్ అథారిటీస్ కానీ వాళ్ళని మనకి సైటోసానిటరీ సర్టిఫికేట్ అని అడుగుతారు. అందులో ఏంటంటే ఈ లీవ్స్ కానీ, ఈ పెప్పర్ కానీ, లేకపోతే మిర్చి కానీ, లేకపోతే రోజ్మెరీ లీవ్స్ ఇలాంటి వాటితో ఏ విధమైన ఉపద్రవాలు లేవన్నా అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత ఈ భారత గడ్డ మీద కాలుపడతాయి. అలా వీళ్ళకి ఈ సైటోసానిటరీ సర్టిఫికేట్ కూడా కావాలంటే మిషనరీ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్డ్ ఏదైనా ఆయిల్ కనుక వచ్చిందనుకో దానికి సైటోసానిటరీ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. అలాంటిది ఇక్కడ దీనికి నేను అదే చెప్తున్నాను, NBFL అండ్ NDDB త్రూగా అథెంటికేషన్ ఉంటేనే లోపలికి వెళ్తాయి. ఇక్కడ ప్రజలకి
కొన్ని విషయాలు తెలియాలి. ఒక అనవసరమైన ఒక రిపోర్ట్ని తిప్పుతున్నారు. ఏమని తిప్పుతున్నారు? ఈవో శ్యామలరావు గారు 2 ప్రెస్ మీట్లు, ఒకటి 21వ తారీఖున పెట్టింది, ఒకటి ఇప్పుడు పెట్టిన దాంట్లో తిరుమలకి వైష్ణవి డైరీస్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, పరాగ్ మిల్క్స్ ఫుడ్స్ ఒకటి, ఏఆర్ డైరీ ఫుడ్స్ ఒకటి, కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. 5. ఈ 5లో కల్తీ జరిగిందన్నది 4799 అన్న వెహికల్, ఏది ఏపీ 28T4799 అనే వెహికల్ కల్తీ జరిగింది అని ఒక అపవాదుతో ఒక రిపోర్టు, అంటే ఏపీ 28TC4799. దీంట్లో ఈ కంపెనీకి సంబంధించింది ల్యాబొరేటరీస్లో ఐఎస్ఓ ఐఈసి స్టాండర్డ్స్ 17025/2017. ఇందులో ఇండికేట్స్ దట్ ద ఘీ అడల్టరేటెడ్ విత్ ద ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్. ఇది అథెంటికేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్డీడీబీ ఈ వెహికల్ 21వ తారీఖు నాటి నుంచి 23 లోపున జూలైలో లోపలికి వెళ్ళిందో లేదో ఈఓ గారు కన్ఫర్మ్ చేయాలి. ఇట్స్ గాట్ రిజెక్టెడ్. ఎన్డీడీబీ రిపోర్ట్కి వెళ్ళారు. ఇది నీకు వాళ్ళు ఇవాళ మార్కెట్లో తిప్పుతున్న దాంట్లో నిన్న ఈ సంబంధించిన ఏదైతే ఉందో ఏఆర్ డైరీ ఫుడ్స్ వాళ్ళు సంబంధించినదే అని మాట్లాడుతున్నారు. నిన్న ఆ డైరెక్టర్ గారు తమిళ్లో మాట్లాడుతూ జూన్ జూలైలో 16 టన్నులు నేను నెయ్యి సప్లై చేశాను. ఫస్ట్ థింగ్, నాదైతే ఏది రిజెక్ట్ కాలేదు. మూడోది, నేను ఈ ఎన్ఈడిబి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్యురసీతో మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను చూపించడానికి నాకైతే రిజెక్ట్ కాలేదన్నది నేను ఓన్ చేసుకొని మాట్లాడగలను చెప్తున్నారు. దీనికన్నా ముందు ఈఓ గారు సంబంధిత ఇంగ్రీడియంట్స్ అన్నిటితోనూ మీరు కౌంటర్ చూడండి, నేను ఫేస్బుక్ ట్విట్టర్లోనూ ఈ నెయ్యి వాసన చూస్తూ ఇది స్వామివారి స్టాండర్డ్స్కి అప్డేట్ ఉన్న నెయ్యితో బ్రహ్మాండంగా మేము కైంకర్యాలు చేస్తున్నామని చెప్తున్నారు. అపవాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. మీకు లాజికల్ పాయింట్ చెప్తాను. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన వెంటనే తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయిందిలే చెప్పమనండి, రద్దయినట్టే కదా. అక్కడ వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోగలరు? అప్పటి నుంచి ఈఓ అధీనంలో ఉంటాయి. ఈయన జూన్ 4వ తారీఖున అనుకుంటాను శ్యామలరావు గారు అపాయింటెడ్ అయితే ఈఓ ఫర్ జూన్ 4నో 14. ఇప్పుడు మొత్తానికి మాత్రం ఆయన జూన్ మాసంలో ఈస్ టేకన్ ద ఛార్జ్. తర్వాత దగ్గర 8 సార్లు ఈ నెయ్యిని టెస్టింగ్లకి పంపించామని ఆయనే చెప్పారు. దీనికన్నా ముందు 2014 నుంచి 19 దాకా నాకు తెలిసినంతవరకు 15 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్ నెయ్యి కంటైనర్లు రిజెక్ట్ చేసింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దగ్గర 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇది కాక ఒక లాట్ 42 కంటైనర్లు రిజెక్ట్ చేసిన ఉదంతం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ విధంగా జరిగిన దాంట్లో కల్తీ నెయ్యి అని చెప్తున్నారు. పైపచ్చి 380 రూపాయలకి రేటుకి ఇవ్వడమా అన్నది ఒక హాస్యాస్పదంగానో సంభ్రమాశ్చర్యాలకు గురే ఈఓ గారు మాట్లాడిన దాంట్లో నేను ఒక ప్రజలకు ఒక చిన్న విషయం చెప్తాను. నీ దగ్గర జొమాటో కానీ స్విగ్గీ కానీ ఆర్డర్ ఉంటాయమ్మా, హెరిటేజ్ ఘీ ఆర్డర్ ఇవ్వు. వాళ్ళ దాంట్లోనే రేట్ ఎంత చెప్తున్నారు తెలుసా? మాది కేజీ అమ్మ, ఫుల్ కేజీ రేటు. హెరిటేజ్ కౌ ఘీ 1 లీటర్ 567 రూపీస్. ఇప్పుడు దానికి స్విగ్గీ కానీ జొమాటో దే చార్జెస్ 20%. సో 567 రూపీస్లో 20% తగ్గించు, దగ్గర 480 రూపాయలు ఎంత వస్తుంది. ఇప్పుడు బల్క్లో తీసుకుంటున్న దానికి డైరీస్ నుంచి సప్లై చేసేది 380 రూపాయలకి ఇవ్వడంలో ఏదైనా నీకు తేడా కనబడుతుందా? ఇప్పుడు ఆవు నెయ్యి నేను వెళ్ళి మార్కెట్లో కొంటాను, వెళ్ళి మనకి శ్రీనగర్ కొనలో టర్నింగ్లో ఆవులు పెంచేవాడి దగ్గర కొనుక్కొని దగ్గర 1140 రూపాయల 60 పైసలు బాటా రేట్ ఉంది. ఇలాంటి పెట్టకథలు చెప్పడానికి బాగానే ఉంటాయి. బట్ స్వామివారి సేవకి పంపించే ఆహార వస్తువులు కానీ లేదా సుగంధ ద్రవ్యాలు కానీ ఏమైనా సరే సబ్సిడైజ్డ్ రేట్లో ప్రజలు కాదు ఆ సప్లైర్స్ సప్లై చేస్తున్నారో లేదో చెప్పండి. దశాబ్దాల చరిత్ర గల ఇవన్నీ ఒక ఎత్తు అయితేనమ్మా, లోపల కూర్చుని లడ్డు ప్రసాదాలు తయారు చేసే వాళ్ళు విత్ ఒక సైంటిస్ట్ గారి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు తయారు చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఈ మాంసాహారానికి సంబంధించిన విషయంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ శ్రీ వైష్ణవులు కానీ ఎవరైనా వాటిని ముట్టుకుంటారమ్మా? అట్లీస్ట్ ముట్టుకుంటారు చెప్పు. ఇన్నాళ్ళ బట్టి జరుగుతుంది, 5 ఏళ్ళు బట్టి. దేశ ప్రధాని వచ్చి తిన్నాడు, రాష్ట్రపతులు వచ్చి తిన్నారు, మంత్రులు వచ్చి తిన్నారు, దేశ విదేశాల నుంచి వచ్చారు. 146 కోట్ల ప్రజల మనోభావాలు. ఇదంతా డైవర్టింగ్ పాలిటిక్స్. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తున్నారు, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో 96 పైచీలక ఈ టీటీడీ దేవస్థానాలు మొత్తం దేశవ్యాప్తంగా పెట్టిన గుళ్ళు గోపురాలు కనబడుతుంటాయి. ఇక్కడ జూబ్లీస్లో చూడమ్మా, ఎవరాయిలను కట్టబడేది? అమరావతిలో టీటీడీ నిర్మిస్తాం, గుణించాలి అన్నీ. ప్రాక్టికల్గా చేస్తున్నంత జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారే. బట్ ఈయనకి మాత్రం క్రెడిట్ కావాలి ప్రతి దాంట్లో. కాశ్మీర్తో సైతం నిర్మించారు గుడి. సో ఇవన్నీ నీకు గమనిస్తుంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఇందులో కంప్లీషన్ ఏంటంటే ప్రజలకు ఇప్పుడు
ఈ వాస్తవాల మీద శ్యామలరావు గారు మాట్లాడిన దాని దగ్గర ఇప్పుడు అసలు విషయంకి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్ కల్తీ అన్న దాంట్లో ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, కల్తీ నిజమే అని. మరి 21వ తారీఖు నాడు ఫుడ్ ఫ్యాట్ మాత్రమే ఉన్నదని చెప్పి 23వ తారీఖు నాడు వచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆ కంటైనర్ 4799 లోపలికి తీసుకెళ్తే ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ అవుతుందా అవదా? ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో తేడాలు అన్న విషయం నీకు ఖచ్చితంగా ఎలా ప్రూవ్ చేయగలనంటే నేను ఇదే విషయానికి వస్తేనమ్మా ఫస్ట్ మీరు గమనించవలసింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి జరుగుతుందని చెప్తున్నారు కదా ఇప్పుడు. చాలా తప్పమ్మా అది. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళకి సంబంధం ఉన్నప్పుడు జూన్ జూలైలో రిపోర్ట్ల మీద కదా అంబిగ్యూటీ. మీకు జూన్ జూలైలో గవర్నమెంట్ తరఫున ఉన్న ఈఓగా మీరు ఉన్నప్పుడు రిమైనింగ్ కూడా జరిగిందనే కదా ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా అమ్మా, కూడా 5 ఏళ్ల నుంచి. అభియోగం వేరు, వాస్తవం వేరు. ఇప్పుడు డిస్కషన్ అంతా ఎన్డీడీబీ రిపోర్ట్ మీద ఎప్పుడు వచ్చింది రిపోర్ట్ అన్నది చూపిస్తే ఇది చూడండి. ఇది ఈయన పంపించిన శాంపుల్ 4799 వెహికల్ రిజెక్ట్ చేసింది 12/7/24న అప్టైన్డ్, అంటే ఇందులో తేడా ఉందన్నది జరిగింది. శాంపుల్ సెంట్ టు ద థింగ్ ఇస్ 17/7/2024 అండ్ రిపోర్ట్ వచ్చింది 23/7/24. 23/7 అంటే జూలై 23న ఏ ప్రభుత్వం ఉంది? నిన్నే కదా 100 రోజులు సెలబ్రేషన్ చేసుకున్న తెలుగుదేశం ఎన్డీఏ కూటమే కదా. ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వేషన్ చూడండి అమ్మా. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కరస్పాండెన్స్ విల్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఈ శ్రీనివాస్ 981@gmail.com మీద పంపించారు. ఇది తర్వాత దీంట్లో ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రిఫరెన్స్ నెంబర్ చూడు AB023655 కదా. ఈ పాయింట్లో ఇక్కడ మీకు తేడా గమనిస్తుంది ఎక్కడ వచ్చిందంటే ఈ రిఫరెన్స్ నెంబర్ చూడమ్మా AB021253. ఇది తెలుగుదేశం వాళ్ళు సంపాదించి మీడియా త్రూగా ట్రయల్ చేస్తుంది ఏమని, ఫిష్ ఆయిల్, పామ్ నీల్ ఫ్యాట్ అండ్ బీఫ్ ఫాలోస్ అన్నది ఈ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్. ఈ నెంబర్ చూసావు కదా, తేడా కదా. నిన్న శ్యామలరావు గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఎంత ఘోరం అంటేనమ్మా, ఎంత చక్కగా దాన్ని మార్చేసగలిగారంటే. మీరు చెప్తున్నది మీరు మీరు ఇప్పుడు డెప్త్గా వెళ్ళిది ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు కానీ ఈరోజు మాత్రము దీన్ని మాత్రము ఇదే నిజం అనే విషయం ఈరోజు అయితే భక్తుల మనసుల్లోకి తీసుకెళ్తున్నారు. అదే ఇంత అపచారం జరిగిందా అనే విషయం. సరే, కొంతమంది ఏమో లేదు మేము ఈ 5 ఏళ్ళకి వెళ్ళి లడ్డూలు తిన్నాం కానీ మాకు ఎక్కడా తేడా అనిపించలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు అంతా ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యం కనిపిస్తలేదా? గందరగోళం ఏం లేదమ్మా. ఇందులో వీళ్ళు గందరగోళం క్రియేట్ చేసుకుంది ఏంటంటే వీళ్ళు నిన్న రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో ఇక చూడండి AB023655 ఎనాక్సర్ 1 కింద, అది ఎనాక్సర్ 2 కింద దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిన్న మొన్న మనకి చంపుకు తినేస్తున్నారు. అది మీకు అర్థమైందా? ఎనాక్సర్ 2కి ఈ రిఫరెన్స్ నెంబర్ ఒకసారి గమనించుకోమానండి. నేను ఇది చెప్తూ మీకు ఇంకొక విషయం చెప్పగలను. నేను మెయిల్ ఐడి మీద ఎందుకు చెప్తున్నానంటే టీటీడీకి సంబంధించిన మెయిల్ ఐడీస్ చూడమ్మా. జనరల్ ఎంక్వైరీ 155257, ఎంక్వైరీ అండ్ ఫీడ్బ్యాక్ helpdesk.ttd@tirumala.org. రిఫండ్స్కి మనం కట్టింది ఏదైనా రిఫండ్ అంటే refundsservices.ttd@tirumala.org. తిరుమల కాష్ అండ్ డిపాజిట్ రిలేటెడ్ దాంట్లో CD రిఫండ్ desk@tirumala.org. tirumala.org అన్నది వాళ్ళ దగ్గర నుంచి పంపించే మెయిల్. ఇక్కడ ఆ దాంట్లో చూడండి ఎన్డీడీబీ రిపోర్ట్లో ఫర్ ఇన్స్టెంట్ ఒక కంపెనీ అథారిటీ కనుక పంపిస్తే ఆ డైరీ ఫామ్ సంబంధించిన మెయిల్ ఐడితోనే వెళ్ళాలి కదా, లేదా టీటీడీ ఎన్డీడీబీకి రిపోర్ట్ చేస్తే ఈ తిరుమల.orgతో వెళ్ళాలి. కానీ పర్సనల్ మెయిల్ ఐడితో ఎలా వస్తుంది? వాంట్ ఇట్ టు బి కాల్డ్ యాజ్ అ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్. దీంట్లో ఇదే 21వ తారీఖు నాడు ప్రెస్ మీట్లో చెప్పిన శ్యామలరావు గారు ఇది నిజంగా ఈ పంచామృతాలతో కూడినంత వైభోగంతో సంతరించుకున్న ఇంగ్రీడియంట్స్తో మనం స్వామివారి ప్రసాదాలు కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పిన అథెంటికేషన్లో ఈ పర్టికులర్ కంటైనర్ గతంలో రిజెక్ట్లు జరిగినట్టు ఇది కూడా జరిగినప్పుడు దీనికి అదంగా మలుచుకున్నప్పుడు దాంట్లో ఇవన్నీ ఫుడ్ గ్రేడ్స్ కానప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో నేను ఎందుకు ఈ 2 నెంబర్లు మార్చి చెప్తున్నానంటే మీరు నిశ్చితంగా గమనించగలిగితేనమ్మా ఎస్ వాల్యూస్ అన్నది ఉంటాయి. మీకు ఈ ఎస్ వాల్యూస్ కనుక నిజంగా తీసుకోగలిగితే ఈ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరి మీరు ఫ్యాబ్రికేటెడ్ అన్నప్పుడు దీన్ని కోర్టు కేసు సవాల్ చేయొచ్చు కదా. అది రేపు బుధవారం తేలుతుందమ్మా. ఎందుకు గాబరా? ఎందుకు రేపు బుధవారం నాటికి వచ్చి తేడా. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఎన్ఎక్సర్లో ఒరిజినల్ మార్చేశారు కదా, దీని ప్రకారం ఉన్న ఎస్ వాల్యూస్ చూడండి. గతంలో తెలుగుదేశం మీడియా ప్రకారం తిప్పుతున్న దానికి సంబంధించిన దాంట్లో వచ్చిన ఎస్ వాల్యూస్ చూడండి. ఇది ఒరిజినల్ ఎస్ వాల్యూస్తో ఇచ్చిన రిపోర్ట్లో ఇంక్లూడింగ్ వెహికల్ నెంబర్తో సైతం మెన్షన్ చేసిన దగ్గర
దీన్ని హైడ్ చేస్తూ వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్గా రాసుకున్నవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ప్రజలు గమనించగలిగితే చాలు. ఎందుకంటే ఈ కాన్స్పిరసీకి సాధారణంగా గత ప్రభుత్వం తిరుపతి భ్రష్టు పట్టించేసింది, మేము వచ్చి దాన్ని పరిరక్షిస్తామన్న స్టేట్మెంట్స్ చాలా ముఖ్యమంత్రుల దగ్గర నేను విన్నాను. బట్ ఇక్కడికి వచ్చాకల్లా ఒక ఇండివిజువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెనక జరుగుతుంది దాన్ని కవర్ చేయడానికి ఇది డైవర్టింగ్ పాలిటిక్సా, లేదా తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికి బీజేపీ కంటగింపుగా ఉండి, ఎందుకంటే అయోధ్యకి జరుగుతున్నంత వైబ్రేషన్స్ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ తిరుమలలో జరుగుతున్నంత వైబ్రేషన్స్ అక్కడ జరగట్లేదు, అందుకని అటెన్షన్కి దీన్ని గ్రాప్ చేసే కార్యక్రమం. భక్తుల మనోభావాలతో ఆడుకోవడానికి వీళ్ళకి ఎవరిచ్చారు హక్కులు? 146 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకి వీళ్ళకి ఏమైనా అథెంటికేషన్ ఇచ్చారా? ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాప్రభుత్వం ఏర్పడగానే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి భయపచ్చో ఆ టీడీపీ వాళ్ళ దీంట్లో చూడండి, అది అమ్మ ఇదేమైనా శివాజీ గణేషన్ జన్మీని గణేషన్ సినిమాలా అమ్మా అనుకుని జీవిస్తారు చూడండి వాళ్ళు, అలాగా అమ్మ అన్న స్టాండర్డ్తో అదే కట్ అండ్ పేస్ట్తో నిన్నంతా సోషల్ మీడియాలో దాని మీద 2 నెలలు బట్టి వాళ్ళ అమ్మగారి కంటే 2 సంవత్సరాలు బట్టి ఆరోగ్యం పాడైపోతున్నాడు తిరుపతి ప్రసాదం తినగానే. ఎక్కడైనా ఇన్నాళ్ళు బట్టి నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ అమ్మా, నువ్వు ఎక్కడైనా తిరుపతి ప్రసాదం బూజు పట్టిపోయింది ఇలా పడేసింది అదేనా చిన్న విషయమా? కింద పడితేనే కళ్ళకద్దుకుని తింటామమ్మా స్వామివారి ప్రసాదం అని. నిలవ ఉండట్లేదట, ఏంది నిలవ పెట్టుకోవడానికి కార్యక్రమం? ఇంట్లో మెటల్ ఉండడానికి షాప్కి వెళ్ళి ఎన్ని రోజులు నిలవ ఉంటే చెప్దాం, 2 వారాలు కూడా నిలవ ఉండట్లేదు అనేసి చర్చ పెడుతున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది? ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పటికి కూడా నా ఇంట్లో ఉంది. నేను 15-20 రోజుల క్రితం మాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిన ప్రసాదం కంపల్సరీ కొంచెం పీస్ అయినా మిగిలి ఉంటుంది, వాస్తవానికి పెట్టుకొని ఉంటాం, అది ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత కూడా డ్రై అవుతుంది అది. అవును, డ్రై అయిన తర్వాత కూడా నేను ఈ రోజు దాకా స్మెల్ చూడలేదు. ఎందుకంటే వాసన తెచ్చుకొని చూడంలేండి, ఎందుకంటే కళ్ళకద్దుకొని అమ్మా తింటాం. మీకు ఎప్పుడైనా సరే తిరుమల ప్రసాదం తీసుకోవడానికి ఆ కౌంటర్కి వెళ్ళినంటేనే గుమగుమలు ఉంటాయి. అవును, నీకు ఇంకొక విషయం చెప్పడమ్మా, చిన్న విషయం. పుల్లారెడ్డి గారు అసలు నిజంగా విశ్వ హిందూ పరిషత్కి ఆయన చేసినంత సేవ ఒకటి చేసి ఉండడు నాకు తెలిసి. ఎందుకంటే అయోధ్య రామజన్మభూమికి చేతులు ఎత్తేసారు అందరూ, ఇంత కబుర్లు చెప్తాను ఈ భౌగోని బ్యాచ్ అంతా. ఆయన సొంత డబ్బులతో ఆ రామజన్మభూమి విషయం కూడా పరిష్కరించుకునేంత దానికి కోర్టు ఖర్చులన్నీ పెట్టుకున్న దేవుడు ఆయన. అలాంటి వ్యక్తి నువ్వు నమ్మవమ్మా, ఆయన పుల్లారెడ్డి స్వీట్స్ మనందరికీ తెలుసు కదా, ఆయన పోర్టులో రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ట్రై చేశాడు ఇక్కడ, తిరుమల లడ్డు మేము చేసిస్తాం ఇక్కడ అని చెప్పి. అవే ఇంగ్రీడియంట్స్ ఏవైతే స్వామివారి దగ్గర వాడతారో సేమ్ టు సేమ్ క్వాంటిటీస్ తీసుకొచ్చిస్తే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి నక్కకి నాగలోకం కొన్నంత తేడా వచ్చింది. ఆయన ఏం చెప్పాడు తెలుసా తర్వాత, ఇది క్వైట్ ఇంపాసిబుల్, అది మహాత్ముడి యొక్క మహత్యం. అక్కడ ఆ మహత్యం కారణంగానే ఆ లడ్డూకి అంత శాంచుటీ ఉంది, దానికి అంత పవిత్రత ఉంది, దానికి అంత టేస్ట్ ఉంటుంది. నువ్వు కావాలంటే చూసుకోమ్మా, మనకి వినాయక చవితి నవరాత్రుల్లో మనకి ప్రసాదాలు పంచుతారు. ఆ ప్రసాదం నువ్వు పులిహార నువ్వు ఇంట్లో ట్రై చేసి చూద్దాం, ఆ టేస్ట్ వస్తుందా? గుళ్ళో ఇచ్చే ప్రసాదం పులిహారే కదా, ఇంట్లో మన అమ్మలు ఇలాగ ఆరితేరిపోయి ఉంటారు చేతులు, ఆ ప్రసాదం టేస్ట్ ఎప్పుడైనా చూసామమ్మా? అది దాందే ఎప్పుడైనా అదేనమ్మా ఆ మహత్యం. మనకెందుకు దాన్నే ఈరోజు అపహాస్యం పాలు చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీసిరు అనే చర్చనే కదా మీరు చెప్తుంది. నేను కూడా అగ్రి చేస్తున్నా. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఈరోజు మొత్తం భక్తులు నటివెంద ఏపీ తెలంగాణ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులు కావచ్చు, అరే ఇట్లా చేసిరా, మేము ఇంత పవిత్రంగా చూసుకునే ఒక ప్రసాదం కావచ్చు, ఇంత పవిత్రంగా కొలుచుకునే ఒక శ్రీవారి సన్నిధిలోనే ఇలా జరిగిందా అనేది కదా ఈరోజు ఒక చర్చ. జరగని దాని గురించి జరిగిందా అన్నది చర్చ లేపారు. ఎందుకు? డైవర్టింగ్ పాలిటిక్స్ ఇది, తెరచాటం జరుగుతున్నది. ఇప్పుడు చూడు, ఇటు నుంచి అటు చెప్పి ఏం చేశారు, ఆ ఫామ్ 20 ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్నటి దాకా దాని మీద హైకోర్టులో ఏం జరుగుతుందో, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో, లీగల్ ఇదేంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని అందరూ యాంగ్జైటీ ఉంటారు. లటక్కని బాల్యం తీసుకొచ్చి జాయిన్ చేశారు, చర్చ లేదు. రక్షించేవాడే భక్షకుడు అన్నట్టు ఇవాళ ఫామ్ 20 మీద ఏం జరుగుతుందన్న దాని మీద యాంగ్జైటీ ఉన్న దగ్గర ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్సే. ఇప్పుడు ఇవన్నీ మీరు గమనించగలిగితేనమ్మా, ద మోడస్ ఆఫ్ ఆపరెండి. జగన్మోహన్ రెడ్డికి భక్తి లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, జగన్మోహన్ రెడ్డి బైబిల్ పెట్టుకొని తిరుగుతారు. సో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా ఆయన ఇన్నిసార్లు 48 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు, కానీ వీళ్ళేం చెప్తారు వేసుకున్నాడు, కానీ వాళ్ళ భార్య మాత్రము బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది. వాళ్ళకి ఈ హిందూ మతం మీద ఎక్కడ విశ్వాసం ఉంటుంది, భక్తి మీద ఎక్కడ నమ్మకం ఉంటుంది? అలాంటప్పుడు లడ్డూలు కాదు ఇంకేదైనా కూడా వాళ్ళు కలుషితం చేస్తారు అనేది ఇక్కడ చర్చలు. ఒకసారి ఎవరైనా తెలిసి మాట్లాడమన్నమా, తెలియకుండా మాట్లాడితే చాలా ప్రాబ్లం. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళ భార్య కానీ నిజంగా ఏ విధమైన హిందూ భావాలతో కమిట్మెంట్తో ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకోమనండి. ఇవాళ మనం భారతీయ సంస్కృతిలో మనం కొన్ని విషయాలు మాట్లాడదాం.
ఉదాహరణకి క్రిస్టియన్ అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు, లేదా విజయమ్మ గారు కన్వర్ట్ అవ్వచ్చు, లేదా కన్వర్ట్ కాకపోవచ్చు, ఇవన్నీ పక్క తీద్దాం, జనరలైజ్ చేద్దాం. భర్త ఐడెంటిటీ భార్యకు వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. సో ఆయన హిందూగా ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే నేపథ్యంలో సుబ్బారెడ్డి గారి భార్య ఎలైని ప్రభావితమై హిందూ దేవుడిని నమ్ముకుంటూ పూజలు పునస్కారాలు చేసుకోవడం తప్పేమైనా ఉందమ్మా? ఆమె బైబుల్ పట్టుకొని తిరుగుతుంది అనేసే కదా ఇప్పుడు చర్చ అంతా కూడా. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నది కానీ, తర్వాత వేదికల మీద మాట్లాడుతుంది కానీ, మీడియా ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంది. వాళ్ళ వైఫ్ వైవి సుబ్బారెడ్డి వైఫ్ కూడా నన్ను నాదే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నన్ను ఎవరైనా అడుగు, మా ఫ్రెండ్స్ ఎవరినైనా, నేను రోజే చేస్తాను, నేను మహిళ చేస్తాను, కంపల్సరీ చేస్తాను. నేను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది. బికాస్ నా ఫ్రెండ్స్ అంటే మీరు హిందూ కాదు అంటే అదే, వాట్ డస్ ఇట్ మీన్? ఇది సెక్యులర్ దేశం, నాకు ఏం మతమైనా నేను గర్వంగా నివసించే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఏం మాడుతున్నారు? భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక రాష్ట్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ మంత్రి కాకూడదు అన్నది ఏమైనా ఉందా? వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండేవారు. భార్య సమేతంగా ఏదైనా గుళ్ళకి వెళ్ళిన ఉదంతాలు చెప్పమనండి ఒకసారి. ఏమైనా రూల్ ఉందా? ప్రతి ఒక్కరికి మహారాముడు దేవదేవుడైన శ్రీరామచంద్రుడే ఒకనొక టైంలో బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇచ్చేశారన్న విషయం అందరూ చరిత్రలో చదువుకోలేదా మనం? రామాయణ భారత భాగవతాలు చదువుతున్నప్పుడు దేన్నైనా చర్చిద్దాం అన్నప్పుడు సబ్జెక్ట్ పట్టుకుని వచ్చి చర్చ చేయమనండి. పనికిమాలిన చెత్తతోనూ డైవర్టింగ్ పాలిటిక్స్ చాలా సున్నితమైన అంశం ఇది. అదేనమ్మా, నేను ప్రతిదాని చాలా సున్నితమైన అంశాన్ని ఈ రోజు మొత్తానికి 18 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, 15 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్లో కంటైనర్లను రిజెక్ట్ చేసిన దీన్ని ఎప్పటికైనా చర్చనీయాంశం కాకుండా వీళ్ళ ఆయంలో ఇదే జరిగితే దీన్ని చర్చనీయాంశం చేస్తారంటే వాట్ ఇస్ దట్ మీన్? వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి? జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత హననం చేయాలి. సార్ మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా కంటైనర్లు 18 సార్లు రిజెక్ట్ చేసినారు అన్నప్పుడు మరి దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాల్సి వచ్చింది? మరి అది రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్. ఎన్బిఎఫ్సి ప్రకారం ఆ శాంపుల్స్ కనుక మీట్ అవ్వకపోతే తీసుకెళ్ళి కంటైనర్ వద్దు లోపలికి అలౌ చేయమంటారు, పోర్టుకి వెళ్ళదు. ఆ వెహికల్ ఎన్డీడీబీకి తీసుకొచ్చి దీంట్లో ఏ విధమైన ఫుడ్ ప్రోడక్ట్స్లో ప్రాబ్లం లేదన్నది సర్టిఫికేషన్ ఇస్తే దానికి ఎలా ఉంటుంది? ఇది ఎక్కడ బాదమ్మా? వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతా, ప్రొసీజర్ తప్పంటే ఏం చెప్పాలా? సే ఫర్ ఇన్స్టెంట్ ఇదే శ్యామలరావు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఆ కంటైనర్ 23 తారీఖున ఫుడ్ అన్నది వచ్చింది, ఫుడ్ ఫ్యాట్ అని లోపలికి పంపించారని చెప్పమని చాలు. ఇప్పుడు ఈయన చెప్తున్న రెండో రిపోర్టు ప్రకారం తప్పు ఆయన చేసినట్టే కదా, ఈవోదో తప్పు కదా. 21వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టి అచ్చానే పచ్చపోసి ఏం జరగట్లేదు. నాకు ఇక్కడ క్లారిటీ ఇద్దాం భక్తులకి. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు 5 ఉన్నాయి, 5 డైరీ ఫార్మ్స్ చూపించు కదా. ఈ 5 ఏళ్ళ నుంచి సరే ఆ టెస్టులు ఈ టెస్టులు చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాయి కదా. ఈ 5 రిమైనింగ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఈ 5 అవే ఉన్నాయా? అంటే అది రొటేషన్ ఎలా? సపోజ్ జనరల్ అంటే ఇప్పుడు నంది డైరీ డౌట్ వస్తుంది. నంది డైరీ ఉంది బెంగళూరుకి సంబంధించి, ఫ్రమ్ ఇయర్స్ డెకేడ్స్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని రద్దు చేశారు లేదా కనుక్కోమను. ఒక్కసారి స్టాండర్డ్ మీట్ కాకపోతే అది క్వైట్ ఆఫన్. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు నీ స్టూడియోకి వచ్చి, రోజు వచ్చి నవ్వుతూ ఇలాగా బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పినట్టు నేను చెప్తున్నాను అనుకో, రెండోసారి నన్ను పిలుస్తావా? డెఫినెట్గా పిలువను. అలాగే ఆ దిక్కుమాలకి దానికి స్టాండర్డ్ లేకపోతే గెట్ అవుట్ అంటారు. ఫైనల్ ఇది ఏం తేలుతుంది ఇప్పటికైతే అందరు కూడా. ఇందులో మరొకటి ఏంటంటే వీళ్ళు నిప్పు రాజేశారు, మిగతా వాళ్ళు ఇప్పుడు హిందూ సంఘాలు అందుకున్నాయి. ఇప్పుడు తీవ్ర కాన్సిక్వెన్సెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ వీళ్ళందరూ కూడా ధ్వజం ఎత్తుతున్నారు కదా, ఇట్లా చేస్తారా ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు లేదంటే? నిన్న నీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన ట్వీట్ చూడు ఒకసారి. నిన్న శ్యామలరావు గారు దీని మీద ఎంక్వైరీ అయ్యారట. బికాజ్ ఈజ్ రొటీన్ ప్రొసీజర్, రెగ్యులర్ ప్రొసీజర్. ఆవిడ చెప్తుంది, డైరెక్టర్ ఆవిడ, వన్ ఆఫ్ ద డైరెక్టర్ తమిళ్లో చెప్తుంది, నాకు తమిళ అర్థమవుతుంది చెప్తున్నాను కూడా. 16 టన్నులు నేను సప్లై చేసిందంటే నాకు ఎక్కడ అప్రహెన్షన్స్ లేవు, నాకు రిజెక్షన్స్ లేవు. నా కంపెనీ శాంపిల్స్ నేను ఇవాళ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి? పోనీ ఏఆర్ డైరీది కాదు, మిగిలిన 4 డైరీలు అవునో కాదు చెప్పాలి కదా. ఎన్డీడీబీ రిపోర్ట్కి ఈ సప్లై చేసిన 5 కంటైనర్లకు సంబంధించిన 5 కంపెనీలకు సంబంధించిన వాటిలో ఒక కంపెనీ అని ఎందుకు చెప్పరా? ఈ 4799 వెహికల్ ఎవరితో చెప్పాలి కదా అట్లీస్ట్, అది చెప్పరు. ఎవరికి తెలుసు? అదేంది మళ్ళీ? అదే కదా అంబిగ్యూటీ. అందుకే నేను ఆయన శ్యామలరావు గారు చెప్పించండి ఎంక్వైరీ ఎవరట. కానీ జరిగిన మాట అయితే వాస్తవం. ఏం జరిగింది? తప్పు అదే చెప్తున్నాను. జరగని దాన్ని జరిగినట్టు భ్రమిస్తే చాలా తప్పు అంటాను. హిందూ మనోభావాలు అమ్మవే తమాషాగా ఉంది. అక్కడ ఉన్నది శ్రీ వైష్ణవులు, దేవదేవుడి సన్నిధిలో ఉన్నది శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యుత్తములుగా పరిగణిస్తారు వాళ్ళని. అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వామివారి కైంకర్లు. ఈ జీఆర్లు దేనికున్నారు? రియల్ ఎస్టేట్లు చేసుకోవడంగా. పెద్ద జీఆర్ ఎక్కడే ఉంటాడు కదా ఆయన. కానీ రమణ దీక్షలు కూడా చెప్తున్నారు కదా, రమణ దీక్ష కూడా చాలా అయిపోయిన తర్వాత ఎవడు పడితే అది ఏది పడితే అది మాడుతున్నాలే.
ఈడీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ నేను ఆయన ఎవరు ఆయన ఐవీఆర్ కృష్ణారావు గారు ఏం మాట్లాడారు, సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడారు, కాంట్రడిక్షన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చే ముందు ఆయన పింక్ డైమండ్ గురించి ఏం మాట్లాడాడు? నెలకల్లేని మనుషులు మాట్లాడిన పట్టుకుని ఏం మాడతారమ్మా? కైంకర్యాల ఆగమ శాస్త్రం ప్రకారం జరిగినప్పుడు విశ్వ హిందూ పరిషత్తులు దేనికున్నారు? హిందూ ధార్మికతకి హెడ్ క్వార్టర్స్ అది. 30,000 అగ్రిగేట్లను రోజుకుంటారు అక్కడ ప్రజలు. తమాషాలకు ఉంది ఎవరు మట్టుకాడికి. పొరపాటు జరిగినా సరిదిద్దడానికి ఒక మెకానిజం అక్కడ ప్లేస్ చేసి ఉంది. మీరు అన్నట్టు పొరపాటున వెహికల్ ఏదో ఉండొచ్చు అనుకో, హైపోతికల్ ఎక్కొచ్చు, అది లోపలికి వెళ్దాం ప్రొసీజర్ ప్రకారం. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్లా ఉంటుంది? ఏం తేల్చాలనుకుంటున్నారు చివరికి? మరి ఏమీ లేదు, బట్టకాల్చి మొహాన్ని విసురుతారు. ఆఖరికి కొట్టుకు సచ్చేదాకా తీసుకొచ్చిన ఈ పరిస్థితి అంటే ఎంత ఒక సెన్సిటివ్ ఇష్యూని ఒక ప్రతి ఇంటికి, అంటే ప్రతి హిందువుల ఇంటికి ఒక లడ్డు ప్రతి ఏదో ఒక సమయంలో వస్తూ నేపథ్యంలో అంత భక్తి విశ్వాసంతో చూసుకునే ఈ లడ్డూ పైన ఈరోజు కల్తీ జరిగిందనే విషయం పైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తాను కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చర్చ జరుపుతున్నారు అంటున్నాను. దానప్పుడు దీన్ని ఎట్లా ఇప్పుడు దీనికి ఏంటి? ఇంకో మాట చెప్తాను. నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా నాకు కళ్యాణంలో తెచ్చి ఇవ్వని చెప్తున్నాడు. వాడికి అంత ఇష్టం, ఖచ్చితంగా తింటాడు. వాడు పై చాలా తెలుసా, నువ్వు నన్ను తిడతావురా, నేను ఇట్లా చేస్తాను. ఎందుకంటే నేను బికాస్ ఐ ఫాలో ముస్లిం రిలీజన్ ఆల్సో. నేను రోజా చేస్తాను. అందుకని అతనికి నా మీద అంతే గౌరవం, నాకు కూడా అతని మీద అంతే గౌరవం. బట్ వీ హ్యావ్ నెవర్ డిఫర్డ్. బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ, ఎంతమంది మనోభావాలతో ఆడుకోవడానికి ఎవడు హక్కు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మాట, నేను రోజా చేస్తాను అన్నారు. ఇప్పుడు మీ మీద కూడా అదే మాట్లాడతారు. మీకు మాట్లాడే అర్హతే లేదు, నైతిక హక్కే లేదని మాట్లాడతారు. ఎందుకు లేదు? నా దేశం నాకు ఇచ్చిన హక్కు అది. మత స్వేచ్ఛ ఇచ్చింది నాకు. పరమతాన్ని గౌరవించి చెప్పింది నా రాజ్యాంగం. తప్పేముంది దాంట్లో? ఏం మాట్లాడరమ్మా? తెలియముండి మాడుతున్నాడన్నా? సెక్యులర్ దేశంలో మతాన్ని గౌరవించొద్దని అవడం చెప్పిన ఉదంతం చెప్పానంటే నేను మాడుతున్నా వాళ్ళతో. సరే, ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఒక కన్క్లూజన్ ఏమొచ్చే అవకాశం ఉంది? ఏమీ రాదు. పట్టకాలు చేశారు. రేపు బుధవారం నాడు కోర్టు మొహం ఇడుస్తుంది. నాకు తెలిసి ఆ న్యాయమూర్తి గారి మీద అపారమైన నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే గ్యారంటీగా ఆయన ఒక డెలిబరేషన్ ఇస్తారు. లెట్స్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ, లెట్స్ కాల్ ఫర్ ద ఒరిజినల్ రిపోర్ట్స్ అని. ఖచ్చితంగా తేటతెల్లం అవుతాయి. సరే, ఒక విధంగా వీళ్ళందరినీ మీరు నమ్మించే ప్రయత్నం చేస్తారు కదా, ఒకవేళ కల్తీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఒక లాభం ఏంది? ఇది ఇందులో చెప్తున్నానమ్మా, గత ప్రభుత్వం మీద అభాండాలు మోపుకుంటూ కాలక్షేపం చేసే కార్యక్రమానికి 100 రోజులు దాటకపోయినా ఇంకా అదే కార్యక్రమానికి తెరలేపుకుంటే, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, a+b² a²+b² + 2ab లేదా +2ab అన్న దగ్గర దాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి అని మార్చే కార్యక్రమానికి తెలియజేస్తే ఏం చెప్పాలి? సో లడ్డూతో రాజకీయం చేస్తున్నారు. ఆబ్వియస్లీ వీళ్ళకి ఏంటంటే ప్రతి దానికి ఔవ్యాసంలో కంక్లూజన్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, వ్యవస్థతో భ్రష్టు పట్టించేస్తే నాగలేదు దున్నేస్తున్నారు స్ట్రైట్ లైన్ పెట్టి. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, నెంబర్ 1 అమరావతి ములిగింది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సభకు నమస్కారం అన్నారు. అది ఒకటి బుర్ర మీద భయంకరంగా పిడుగులో పడి ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఒక 6 నెలల లోపల ఈ టాస్క్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అది మిషన్ పాసిబుల్ కాదని దైవ నిర్ణయం అయిపోయింది. మొత్తానికైతే కోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఛాన్సర్ వెరీ బ్రైట్. ఇప్పుడు ఎందుకంటే గౌరవం మనకి వ్యవస్థలో ఎక్కడో దగ్గర ఏదో దగ్గర విధంగా ధర్మ పరిరక్షణ జరుగుతుంది. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. అయితే ప్రతిదాన్ని కూడా ఈరోజు చూస్తుంటే ఒక రాజకీయ కోణంలో కనిపిస్తుండడానికి, ఆ రోజు అంటే ముంబై నటి జత్వానీ కేసులోనేమో అందరూ కూడా అంటే ఒక వర్గం మీడియా కావచ్చు, ఒక వర్గం వాళ్ళంతా కూడా అమ్మాయికి న్యాయం జరగాలని సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో జరిగిన జానీ మాస్టర్ విషయంలో జరిగిన దాంట్లో మాత్రం ఇండస్ట్రీ మాత్రం కప్పి పెడుతుంది. అంటే ఏంటి మళ్ళీ అదే వర్గం మీడియా మాత్రం ఆ అమ్మాయిది తప్పని అంటున్నారు. ఇందులో ఈ ఈక్వేషన్స్ ఏంటి అంటున్నారు, ఈ డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఇది కూడా మళ్ళీ రాజకీయం, అది రాజకీయం చుట్టారు, దీన్ని కూడా రాజకీయమే చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో చూస్తే తిరుపతి లడ్డు రాజకీయమే. అంటే ఇందులో ఏది నిజము, ఏది అబద్ధము, అసలు ఏం జరుగుతుంది? ఏది చేసినా పోలీస్ వ్యవస్థ దాని పని చేసుకుని వెళ్తుంది. అక్కడ నిన్న కుక్కలను కూడా తీసుకొచ్చారు, లోపటేశారు. అంచేత ఇక్కడ ఏది జరుగుతుంది. కానీ ఏంటంటే, ఈజ్ ఇట్ రైట్ టైం ఫర్ దాట్? అది అవసరమైన దాని మీద చర్చ పెడితే, ఆ అమ్మాయి చూడండి నేను మీడియాకి వచ్చి ఏం మాట్లాడింది, నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఫర్ యాజ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్. లాస్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. పోలీస్ వ్యవస్థ మీద ఎఫ్ఐఆర్ చదవండి, 12వ పేరాలో క్లియర్గా చెప్పింది. ఇదే కాంతిలాల్ రాణా గారు నాకు మందులు ఇచ్చారు, నా ఆరోగ్య పరిస్థితుల మీద చక్కబెట్టారు, అన్నీ మాట్లాడారు అని ఆ అమ్మాయి చెప్పింది. కంక్లూజన్లో వీళ్ళు నాప్కిన్ బ్యాట్స్ కూడా ఇవ్వలేదని ఏది పడితే అది మాట్లాడుతూ, నీతో మాట్లాడకూడదు అలాంటి మాటలు అయినా సరే మాడవలసి వస్తుంది. చెప్తున్నాను, అంత దౌర్భాగ్య స్థితికి, హీన స్థితికి దిగజారిపోతాం. మీడియా ట్రయల్ అలా సప్తగిరి LLB సినిమా చూడు మనం,
అందులోకి డైరెక్ట్గా సప్తగిరికి అడుగుతారు జడ్జి కూర్చుని, ఎరా నీకు కనీస అవగాహన కూడా లేదురా, మాధ్యమాల్లోనూ వాటిలో చూపించిన వాటి మీద గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందాం. ఈ జత్వాని కేసు కూడా అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కబుర్లు చెప్తున్నారు, రాణా గారిని, గున్ని గారిని, సి ఆంజనేయులు గారిని లోపల కూర్చోబెట్టారు కదా. ఈ 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన వాళ్ళందరి మీద క్యాష్కేటెడ్ స్టోరీస్ అన్ని పిక్చరైజ్ చేసి ఒక్కొక్కరికి రేపు పొద్దున సునీల్ గారికి ఉంటుంది రికార్డింగ్ డ్యాన్స్. ఇది అయిపోయిన తర్వాత రఘురామకృష్ణరాజు సీన్లోకి వచ్చి అప్పప్పో నన్ను ఇలా కూర్చుని పిడిగుద్దులు గుద్దించాడు. ఈ సేమ్ పెట్టకథలు 5 ఏళ్ళ పాటు చెప్పాడు కదా, అదే పెట్టకథలు మళ్ళీ పునరావృతం అయిపోతాయి. అంతేకాని పోలీస్ వ్యవస్థలో 16 మంది డీజీపీ ఆఫీస్కి కూర్చోబెట్టిన వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీ అని రాస్తున్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని ఒప్పుకున్నట్టే కదా, అవునా కదా. సో ఇక్కడ గమనిస్తే ఏమవుతుందంటే, ఏ పరిస్థితి అయినా గొడ్లవల్లేరు సీను తప్పించడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, కాదంబరి అమ్మాయిని. కాదంబరి అమ్మాయి సీన్ వేసాకల్లా ఇక్కడ ఈ ఇష్యూ లడ్లు ఇష్యూస్ సెట్ చేశారు. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చర్చనీయాంశం, ఎందుకు వీళ్ళు ప్రాథమిక లోపాలేంటి? తుఫాను 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇది టేబుల్ ఐటెం కింద ఎక్కడైనా చర్చించారే? క్యాబినెట్ మీటింగ్లో ఉపద్రవాలు జరుగుతున్న వాటి మీద ఎక్కడైనా టేబుల్ ఐటెం కింద చర్చించారా? తెలంగాణలో చర్చించారా? ఎలాంటి విపత్తు వచ్చింది? ఊహకు అందన్నది. ఎలక్ట్ని ప్రజలను పరిరక్షించే కార్యక్రమం లేకుండా సిసోడియా గారు ఏం చెప్పాడు? 2 లక్షల మందిని ఎవడవుతుంది, అట్లీస్ట్ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చావంటే ఎవడు. దాన్ని తప్పించడానికి బోట్లు తీసుకొచ్చారు. 3 రోజులు బట్టి అది మిషన్ ఇంపాసిబుల్. లాగలేక చచ్చిపోతున్నారు. అది కూడా వైసీపీనే కదా అన్నట్టు వైసీపీ. అదే ఆబ్వియస్, ఇందాక చెప్పాను కదా కంక్లూజన్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ. ఏది జరిగినా మంచి జరిగింది అనుకో, ఖాతాలు వేసుకుందామంటే వీళ్ళు మంచి చేసిన పాపానే పోలే. 100 ఏళ్ళు బట్టి, 100 రోజులు బట్టి 43 కోట్ల నెత్తిమి పెట్టారు ఆంధ్రప్రదేశ్కి. ఏడు చేశారు బాబు అంటే అబ్బా చెప్ప. ఓవరాల్గా మీరు ఒకటి గమనించగలిగితేనమ్మా, ప్రతి దానికి డైవర్టింగ్ పాలిటిక్స్తో ఒక తప్పు సరిదిద్దడానికి ఇంకో తప్పు, ఇంకో తప్పు సరిదిద్దడానికి ఇంకో తప్పు, అలా గీతలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో కూడా అదే సచ్చింది. అంతే. హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఎరగొట్టేస్తాను. రేపు ఎప్పుడు క్యాబినెట్ ఎట్టినప్పుడు అంటే హైడ్రాకి శాంచుటీ తీసుకొస్తారు. ముందు లేదు చట్టబద్ధత లేదు. అలాగే దిశా చట్టం చూడు, అపోజిషన్ ఉన్నప్పుడు ఆడిపోసేసుకుంటారు. దిశా చట్టమా, దానికి చట్టమా, అతికి తెలియదని హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడతారు. కానీ అక్కడ జరుగుతున్న దాష్టికాలు పరిరక్షించడానికి మాత్రం మహిళా కానిస్టేబుల్ చాలా అలర్ట్గా పనిచేస్తారు. ఇక్కడికి వచ్చారు కల్లా హైడ్రాకి చట్టబద్ధత లేదు, ఇరగొట్టిన వాళ్ళందరూ లబోదేబోమంటుంటే చట్టబద్ధత కల్పించిన తర్వాత రంగనాథ్ గారికి మళ్ళీ డ్రెస్ చేసి టై కట్టి మళ్ళీ పంపించి మళ్ళీ పొక్కలను ఇస్తారట. అప్పటిదాకా పోయినోడు గతేటి ఎటన్నా సావని. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ప్రజలను పరిరక్షించడానికి ఉన్నాయా, ప్రజలను భక్షించడానికి ఉన్నాయా? కడుపు అంటే ఏంటి? కేటీఆర్ గెస్ట్ హౌస్, హరీష్ రావు గెస్ట్ హౌస్, లేకపోతే కేసీఆర్ గారి గెస్ట్ హౌస్లు, వీటిని కూలగొట్టాలి, వీటిల్లోకి వెళ్ళాలి పొక్కలైనర్లు. వీళ్ళు పెట్టకథలు ఉంటాయి చూడు, 1000 నాగల్లెట్టు ఎలా తెలంగాణ ఉద్యమం టైంలో మాట్లాడిన మాటలు, అది చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం, ఆ క్రెడిబిలిటీస్ కోసం. సాధ్య అసాధ్యాలని, సుసాధ్యాలని, అసాధ్యాలని మాట్లాడే ఛాన్సెస్ వైబ్రేషన్స్ కలిగిన నాయకులకు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి ఎవరు అంటే ప్రజల హితిగతులు, ప్రజల స్థితిగతులతో ప్రభావితం ఉంది. ఇప్పుడు తీవ్రంగా మునిగిపోయి ఆ బుడమేరు అంటున్నారు, సింగనగర్ కింద ఉన్న కాలనీలన్నీ చూసుకోమనండి. అవి ఎస్సీ ఎస్టీ కాలనీలతో పాటు ఇప్పుడు ట్రైబల్ కాలనీలు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వచ్చాయి. ఎవ్వరూ అతీతం కాదు. మునిగిపోయేసరికి మాత్రం బయటకు వచ్చిన ఆక్రమణలకు గురయ్యేట. ఇక్కడ కూడా అవును, తెలీదా రేవంత్ రెడ్డి గారికి? తెలీదా? అక్కడ పెయింట్లు రాస్తున్న కానీ చూస్తుంటే హైదరాబాద్ని యాడ నుంచి ఏ కాలం నుంచి చెరువు అయిందో, చెరువు కాలం అయిందో, కాలం మీద స్లాబ్ వేసి ఇల్లు కట్టారో ఇవేటి తెలియకుండా ఉన్నారా? సో ఇవన్నీ ఏంటంటే మాట్లాడడానికి చాలా బాగుంటాయి. సీట్లో కూర్చోగానే ఇంక కన్ను మిన్ను కాదు ఎవరికిన్న. వీళ్ళకి అందరికీ ఆదర్శం అక్కడ ఎవరు యూపీలో ఉన్న చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, ఇది పొక్కలైనర్ బుల్డోజర్ చీఫ్ మినిస్టర్ అనగానే హర్రే ఆయన నాసేజ్ ఉంటారు కాబట్టి ఏం పర్లేదు, నేను కూడా అలాగే చేసి చూపించేస్తానంటే, అరే బాబు అది బీజేపీ గవర్నమెంట్ బాబు, దేశ ప్రజలందరూ మంటెక్కిపోయి కూర్చుని ఉన్నారు. ఇక్కడ తలదాకలేని వాళ్ళందరూ తిరుగుతుంటారు. బీజేపీ జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి చేసిన చర్యలకు కానీ హైకమాండ్ కూడా సీరియస్ గానే ఉంది. అందుకే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు కూడా ఎక్కడి నుంచి కనీసం అట్లీస్ట్ ఒక మల్లికార్జున ఖర్గే కూడా రాలేదన్న వాదన వినిపిస్తుంది. బిహైండ్ ఏదో జరుగుతున్న చర్చ కూడా కదా. మళ్ళీ మనమాట రాజీవ్ గాంధీ గారి విగ్రహం అన్న దానికి నేను నిజంగా ఆయనకు మాట చెప్తాను. అంబేద్కర్ గారి స్థాయిలో అది విగ్రహం పెడితే నిజంగా గత ప్రభుత్వాలు చూసుకోమండి అమ్మ. ఇందిరాగాంధీ గారి ట్యాంక్ బండ్ దగ్గర ఎలాంటి విగ్రహం పెట్టారు, మహానుభావుడు పివి నరసింహరావు గారికి ఎలాంటి విగ్రహం పెట్టారు, అంబేద్కర్ గారి విగ్రహం ఎలా పెట్టారు, వీళ్ళందరినీ తలదాన్ని అంత విగ్రహాలు పెట్టినప్పుడు అలాంటి దాళ్ళు వస్తారన్నది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏముంది ఒక విగ్రహం తీసుకొచ్చి దానికి కూడా ఏంటి, దానికి ఆపాదించిన మాట ఏంటి, కేసీఆర్ గారికి ఏదో అయితే పెట్టుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉంది ఏమన్నా? ఏం మాడుతున్నావా అని నేను చెప్తుంది. అదే నువ్వు చేసి పనికి చిత్తశుద్ధి ఉంటే
ఏదో నువ్వు మా హనుమంతరావు గారు లాగా చిన్నప్పటి కాడి నుంచి నువ్వు కాంగ్రెస్లో ఉంటే అర్రే ఈయనకి ఎంత కాంగ్రెస్ మీద ఆయన చూడండి సెంటెన్స్ ముందు కానీ వెనక్కి కానీ హనుమంతరావు గారు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడేది కంక్లూజన్ ఉండదు. అవును. అలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడి రాజీవ్ గాంధీ గారి దగ్గర ఉంటే అధికారం ఉంది అర్హత ఉందని మాట్లాడవచ్చు. ఎవరు మన నిన్న కాక మన జాయిన్ కాంగ్రెస్లో ఆయన మా రాజీవ్ గాంధీ గారి భావాలన్నీ ఇదేదో యాక్సెప్ట్ చేసినట్టు ఎక్కడి నుంచి ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఒక స్థాయి నుంచి ఎదిగి ఒక స్థాయికి ఎదిగి ఎవరు గౌరవ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు నిజంగా చాలా గ్రేట్ వరాని డైయింగ్ ఇట్. బట్ నువ్వు ఏదో చూడండి అమ్మ పుట్టిన నీళ్ళకి మేనమామకి ఎరక్క అన్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా చుట్టుపక్కల అందరూ ఇలా మొఖాలు చూసుకునేట్టు బ్రహ్మానంద మొఖాలు చూసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఏంటర్ బాబు ఇంకెక్కడికి సార్ మాకు లేని హనుమంతరావు కూడా లేనంత అభిమానం ఇంకెక్కడి నుంచి వచ్చింది రాజీవ్ గాంధీ మీద అని. చాలా 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 ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఈ ఇట్లా ఇలాంటి ఆగం పట్టిస్తారు అయితే గురు శిష్యులు కలిపి అక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ ఆగమయ్యే పరిస్థితికేనా లాస్ట్కి? ఆగమాగం చేస్తారు ఓ తీరువ దెబ్బ లేకుండా. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత అనుభవం ఉన్న మనిషి ఇదేంటి ఇలా చేస్తున్నారని ప్రతి నిమిషం ఆలోచనకు వస్తుంది. అందులో ఈ జమిలీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కానీ చచ్చి నోటిఫికేషన్ అన్న ఇంకా క్యాబినెట్లో టేబుల్ అయిపోయింది ఓకే అన్న దగ్గర నుంచి నాకైతే చంద్రబాబు నాయుడు గారిలో మాత్రం అలజడి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ఎందుకు అప్పుడే అంటే వీళ్ళకు టైం ఉండొచ్చు కదా మనకి ఎంత కాదన్నా కూడా ఒక 26, 27 ఒక 2-3 years అయితే టైం ఉంది కదా. కానీ ఇక్కడ పక్కన మనకు పక్కలో బల్లెం ఒకటి ఉంది కదా. సో ఇప్పటి నుంచి దీన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అన్యాయాన్ని కళ్ళ ముందు ఇంట్లో ఒప్పుకోరు కదా. వాట్ అబౌట్ లోకేష్ అని రోజు ప్రశ్నించబడితే లోకేష్ గారు ప్రతిష్ఠ జరగాలి కదా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎలా సైలెన్స్ స్పేస్ నువ్వు గమనిస్తున్నావు. మా పవన్ కళ్యాణ్ గారు అస్సలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఏం జరిగిన మళ్ళీ అక్కడ జేఎం చంద్రన్న భజన్ టైప్లో ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేస్తాను ఎక్కడికి. ఇది ఎవరికి అర్థం కావట్లే. కానీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అతి దగ్గరలో మడతకాజా.com గ్యారంటీ అంటే ఏందా మతలబు జరుగుతుంది. రామారావు గారికి వెనుపోటు జరుగుతుందని ఎప్పుడైనా ఊహించాడు ఎవడన్నా? నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా ఎప్పుడైనా ఊహించావా? ఈ విషయం మనం ఫస్ట్లోనే అంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినాకనే మాట్లాడుకున్నాము ఈ విషయం గురించి కూడా. అంటే అక్కడ ఆబ్వియస్గా ఎలా ఉంటుందంటే ఒక నిలువుగా నిలబడిన తెలుగుదేశం వాళ్ళందరికీ ఎంతవరకు అన్నది గమనించుకోగలగాలి. జమిలీ ఎలక్షన్స్ టక్కన ఈయన ముఖ్యమంత్రి అయిన అనుకో లోకేష్ గారికి ఛాన్స్ ఇచ్చారు అనుకో. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారికి జరిగినట్టు అక్కడ జరగదు కదా ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయ వారసత్వాన్ని జస్టిఫై చేయాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు గమనిస్తే ప్రజారాజ్యం టైప్లో చారికలన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ సామాజిక వర్గకు సంబంధించిన వాళ్ళందరూ టక్క అని గెంతుతున్నారు. ప్రజారాజ్యంలో కూడా తెలుగుదేశంలో అతిరథ మహారాజులైన ఆ సామాజిక వర్గ వాళ్ళందరూ 90% వెళ్ళి జంపు జిల్లానే. ఇప్పుడు అదే జంపు జిల్లా అనే కాన్సెప్ట్ జరుగుతుంది. అది జనసేన వైఎస్ఆర్సీపీ అవునా ఏదైనా ఉన్నాయి పేరుకి మాత్రం. అంటే క్యాడర్ లేని పార్టీకి క్యాడర్ బిల్డ్ అయిపోతుంది. ఇది గమనించండి. ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా. ఇక్కడ లటక్కమని లోకేష్ గారు అయిన తర్వాత నచ్చని ఓ తెలుగుదేశం షిఫ్ట్ అయిందనుకో, దాన్ని వెనుపోటానో లేకపోతే ఇంకోటానో ఏదో ఒక పోటు అది పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ వచ్చింది అనుకో, అదే ఉంది బీజేపీ వాళ్ళ పైన నుంచి ఆడించి చక్కగా అదే కదా యాంగ్జైటీ ఆయనలో కనబడుతుంది. అయితే మనిషి అంత మనిషి ఎంతో అనుభవం ఉండి ఒక క్రైసిస్లోంచి ఒక సిచ్యువేషన్స్ డ్రైవ్ చేసే మనిషి అయినా ఈ క్రైసిస్కి ఆయన దగ్గర ఆన్సర్స్ లేకుండా ఉన్న సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. గమనించుకోవాలంటే ఈ తుఫాన్లు కానీ ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ పాస్ట్లో జరుగుతున్న 1-2 కంటిన్యూస్గా రోజుకి ఒక దగ్గర ఎవడో ఒకటి చెత్తగొడేసంటారు మర్డర్లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి మీద చంద్రబాబు నాయుడు గారు ఒరిజినాలిటీ అయితే చిట్టికేసి ఆపేంత సామర్థ్యం ఉన్నాడు. ఏది చూద్దాం. ఎందుకంటే ఇంకా అసలు 100 రోజుల కాడనే ఉంది కదా. మననే 100 దాటింది. మరి 100 కాస్త ఇంకా కొన్ని 100 మాకు 100 దాటినప్పుడు మరి రేవంత్ రెడ్డి అన్న 2 అయితే ఇచ్చాడు. ఫ్రీ బస్సును ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచి రూపాయి ఖర్చు లేకుండా. కరెక్టే. అక్కడ అది కూడా కనబట్టలే. పెన్షన్స్ ఒకటి ఏదో ఇస్తున్నట్టున్నారు. ఇస్తారు రెగ్యులర్లో. అదే మీకు 10 మీకు 15 మీకు 5 మీకు 20 ఇవన్నీ వేలం చీట్ల పాటలు వేలం పాటలు కానీ మిగిలి ఇప్పుడు ఇవ్వలేము. కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. అదే ఎలక్షన్స్ ముందని మాకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా అంతే చేశారు. ఇప్పుడు అంతే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం.